హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. తిరుమలగిరి పాలు పొంగించుకుందామని. మనకి చేలో మొదటగా వచ్చే పంట ఆ బియ్యాన్ని పొంగల్గా మొదటగా ఇక్కడ చేసుకుంటాం మేము. ఆ తర్వాతే వాడుతాము. ఇవన్నీ పాలు పొంగిచ్చేస్తున్నాం. పాలు పొంగి అనమాట. మా అత్తయ్య గారు బియ్యం వేస్తున్నారు. ఇక్కడ గ్యాస్ పొయ్యిలు వాటి మీద కూడా పాలు పొంగించుకోవచ్చు. కాకపోతే మేము ప్రతి సంవత్సరం ఇలా కట్ల పొయ్యి మీద పాలు పొంగిస్తాము. అందుకే ఈసారి కూడా సేమ్ అలానే పాలు పొంగించుకున్నాం అనమాట. ముందు మొదటగా ఆ బియ్యాన్ని మనం పొంగలు చేసుకున్న తర్వాత స్వామివారికి పెట్టిన తర్వాత మేము ఇంట్లో వాడుకుంటామండి ఆ బియ్యాన్ని. ఇక్కడ పైకి పొంగళ్ళు తీసుకెళ్లరు. కింద మనకి ఇక్కడ రావి చెట్టు ఉంది కదా, అక్కడే స్వామివారికి సమర్పించాలి. అక్కడ స్వామివారి నామం పెట్టేసేసుకొని ఆ దీపారాధన చేసుకొని పూజ అనేది పూర్తి చేసుకొని స్వామివారికి ప్రసాదం పెట్టేసి పూజ కంప్లీట్ అవుతుంది. కిందే పైన మనం స్వామివారిని దర్శనం మాత్రమే చేసుకుంటాము. కాకపోతే పైన మనకి బియ్యము, పాలు, బెల్లము ఇవ్వాలి అనుకున్న వాళ్ళు పైన మన కౌంటర్ ఉంటుంది, అక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు అందరం కలిసి బియ్యం వేస్తున్నామండి. మా రాధి కూడా బియ్యం వేస్తుంది పొంగళ్ళు. చూడండి టెంపుల్ కి ఎంత ట్రెడిషనల్ గా ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చిందో. మా చెరితల్లి కూడా స్వామివారికి పొంగల్లో బియ్యం వేసేసి పూజ విషయంలో మట్టుకి ఇది చెయ్యమ్మా అంటే వెంటనే చేసేది, మిగతా విషయాల్లో వినదు. కానీ ఇదిగోండి మా వదిన నేను అందరం కలిసి ఇక్కడ పూజకి స్టార్ట్ చేసుకున్నాము. మా వదిన గారు పసుపు రాసేసి వెంకటేశ్వర స్వామి నామం పెడతారు అక్కడ. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలానే అందరం కలిసి ఇక్కడికి వచ్చి పొంగలు చేసుకుంటామండి. స్వామివారికి ప్రసాదం సమర్పించి ఆరతిస్తున్నాము. మాకు ఇంతటితో కింద పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇంకా స్వామివారి దర్శనం కోసం టెంపుల్ పైకి వెళ్ళాలి మేము. ఇదిగోండి టెంపుల్ దర్శనానికి బయలుదేరాము. ఇక్కడ మెట్లు ఎక్కడానికి మా అత్తయ్య గారు మా మామయ్య గారు మెట్ల పూజ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ నుంచి ఈ మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళు కూడా. ఇదిగోండి మొదలు పెట్టారు. కానీ ప్రతి సంవత్సరం మేము ఇలానే వస్తాం అన్నమాట. కానీ టెంపుల్ కి వస్తే ఆ ప్రశాంతత, ఆ ఆనందం వేరేలా ఉంటుంది. కాకపోతే మాకు చిన్నపిల్లలు అవటం వల్ల ఎటు దబక్కన రావటానికి కుదరదు. కానీ ఇలా వచ్చినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుందంటే అది చెప్పలేనిది. ఇంకా ఇద్దరు బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఆ రోజు శనివారం అండి మేము వెళ్ళింది. ఆ రోజు మాత్రం చాలా మంది, టెంపుల్ చాలా రష్ గా ఉందన్నమాట. ఇదంతా గుడి చుట్టూ ప్రదేశం అన్నమాట. మనకి గుడి చుట్టూ ఉండే ప్రదేశం ఇదంతా. మనం గట్టు పైన ఉన్నాము. ఇంకా మా అత్తయ్య గారు మా మామయ్య గారు ముందు బొట్లు పెట్టుకుంటూ వెళ్తుంటే వాళ్ళ వెనకాల మేము వెళ్తున్నాము. కానీ మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. మా చిన్న పాప, మా పెద్ద పాప. తర్వాత మేము ఇక్కడ నరసింహస్వామి గుడి ఉందండి దగ్గరలో. మేము వెళ్తూ దారిలో ఒక చోట లంచ్ చేసామన్నమాట, ఒక ప్లేస్ లో ఆగి. ఇదిగోండి ఇక్కడ ఆగి తినేసాము. అంటే తిరుమలగిరికి వేదాద్రికి మధ్యలో ఉన్నాం మేము.
ఉండి ఇక్కడ భోజనం చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట టెంపుల్ దగ్గరికి. మేము ప్రతి సంవత్సరం ఇలానే తిరుమలగిరిలో పాలు పొంగిచ్చేసుకొని ఇక్కడ వేదాద్రి గుడికి కంపల్సరిగా మేము వస్తూ ఉంటాము. కానీ ప్రతి సంవత్సరం మాకు అక్కడ పూజ అయ్యి మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కసారి గుడి మూసేసేవాళ్ళు. గుడి తెరిచే వరకు మేము అక్కడే వెయిట్ చేసి స్వామి వారిని దర్శనం చేసుకొని మేము మళ్ళీ బయలుదేరాము. కానీ ఈ రోజు మాత్రం మేము వెళ్ళిన టైంకి గుడి ఓపెన్ లోనే ఉంది, వెంటనే దర్శనం అయిపోయిందండి. ఇక గుడి అంతా చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో. ఇది నది అండి, కాకపోతే మేము కిందకి వెళ్ళలేదు. మా మేనల్లుళ్ళు వెళ్ళాలని అడిగారులే కానీ వాటర్ కదా వద్దు అని చెప్తే ఆగిపోయారు. ఇక్కడ నిద్రలు చేయడానికి వాటికి వస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ వేదాద్రి టెంపుల్ కి. చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత నీట్ గా ఉందో టెంపుల్. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం అయ్యి అందరం కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ గుడి మొత్తం చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో. ఇంకా అందరం కలిసి అలా ప్రశాంతంగా కూర్చొని ఇంక మేము వీడియో తీసుకున్నాము. చూడండి గుడి అంత ఎంత బాగుందో, చుట్టూ గోపురం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం. లక్ష్మీ నరసింహ స్వామి అనేది ఇక్కడ ఫేమస్ అండి ఇక్కడ ఈ టెంపుల్. చూడండి అంత ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కువ నిద్రలు చేయడానికి వస్తూ ఉంటారన్నమాట అందరూ. మా పాప అక్కడ డాగ్ ఉంది మంకీ ఉందని ఆడుతూ ఉందన్నమాట. చూడండి అంత పైన కూడా ఒక టెంపుల్ ఉందండి, కాకపోతే ఎండగా ఉందని మేము వెళ్ళలేదు పైకి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్